తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సంస్కరణలు, సుస్థిర విధానాలు, సులభతర వాణిజ్యం, ముందు చూపుతో కూడిన ఆర్థిక అజెండా ఇవన్నీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే గత 2 ఏళ్లలో తమ రాష్ట్రం 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని స్పష్టం చేశారు. ఇవి ఏపీలో భారీ మొత్తంలో ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర దీర్ఘకాల ఆర్థికాభివృద్ధిని ఊతమివ్వనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో ప్రసంగించిన సీఎం వివిధ అంశాలను ప్రస్తావించారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో భారతదేశం విధానపరమైన పక్షవాతం నుంచి బయటపడి అభివృద్ది దిశలో పరుగులు తీస్తోందని అన్నారు. సరళీకృత విధానాలు, పాలనా సంస్కరణలు, సులభతర వాణిజ్య విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని చెప్పారు. ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్నా మన దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన ద్వారా ప్రజలందరికీ అభివృద్ది ఫలాల్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం ప్రస్తావించారు. మానవ వనరుల అభివృద్ది, పేదరిక నిర్మూలన, ఉన్నత శ్రేణి ఉద్యోగాల కల్పన, సామాజిక మౌలిక వసతుల బలోపేతం, నీరు, ఇంధన భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీదనంతో కూడిన పరిపాలనా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ద్వారా వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాలు వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైంలో సేకరించి ఏఐ సహకారంతో విశ్లేషించి మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. రాష్ట్రాలు మౌలిక వసతులపై దృష్టి సారించాలన్న ఆయన రెగ్యులేటరీ వ్యవస్థలో స్థిరంగా ఉండాలన్నారు. లాజిస్టిక్స్ మెరుగుపర్చుకోవాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి కేవలం ప్రోత్సాహకాల ఆధారిత పోటీపై ఆధారపడకుండా అనుమతుల్ని వేగంగా ఇవ్వాలన్నారు. గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, సురక్షిత కుళాయి నీరు, వంట గ్యాస్, విద్యుత్తు, డిజిటల్ కనెక్టివిటీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ లాంటి 7 సౌకర్యాల్ని ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపరిచి సమ్మిళిత అభివృద్ది సాధించడానికి ఈ 7 సేవలు అత్యంత ముఖ్యంగా పేర్కొన్నారు. సమాజంలో 10% మంది సంపన్నులు, అట్టడుగున ఉన్న 20% కుటుంబాల్ని దత్తత తీసుకుని వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే P4 విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంజీవని ప్రాజెక్టు ప్రారంభించిందన్నారు. వ్యాధుల్ని ముందుగానే పసిగట్టి నివారణకు అవసరమైన వైద్య సౌకర్యాలు అందించేందుకు వీలుగా డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. యోగా, ధ్యానం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం నాణ్యమైన మానవ వనరుల్ని సిద్ధం చేయడానికి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఏఐ ఆధారిత అభ్యసన విధానాలు ప్రారంభించామన్నారు. ఉన్నత విద్యతో పారిశ్రామిక రంగాన్ని అనుసంధానం చేసి ఉద్యోగాలకు అనువైన కోర్సులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అధునాతన రంగాల్లో నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంతాన సాఫల్య నిష్పత్తి 1.5 లోపునకు పడిపోయిందన్న సీఎం భవిష్యత్తులో ఏర్పడే మానవ వనరుల కొరత, వయోభారం ద్వారా తలెత్తే ప్రమాదాన్ని పసిగట్టి దీర్ఘకాల ఆర్థిక సుస్థిరత కోసం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చామన్నారు. అన్ని రాష్ట్రాలు జనాభా సమతౌల్యానికి ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు సూచించారు.